సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. సిలువ మర్మములు అనే అంశం మీద ఇది 15వ ప్రసంగం. అనుదినము దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని వాక్యము విని దాన్ని వదిలిపెట్టకుండా మీ హృదయాల్లో పదిలం చేసుకోవాలని దేవుని దాసురాలుగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు కలువరి ప్రేమ అనే అంశం మీద ఇవ్వాలని కోరుతున్నాను. యేసు ప్రేమను రుచి చూచిన వారం. యు టేస్టెడ్ ద లవ్ ఆఫ్ జీసస్. అంటే అందరికీ ప్రేమ కావాలి. మీరు ఎవరినైనా అడిగి చూడండి, నీకు ప్రేమ వద్దా అంటే కావాలంటారు. ఎవ్రీవన్ నీడ్స్ లవ్. అందరూ ప్రేమ కొరకు తహతహలాడుతూ ఉంటారు. ఎవరైనా మమ్మల్ని ప్రేమించాలి, ఎవరైనా మాకు ఆప్యాయత చూపెట్టాలి, ఎవరైనా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మమ్మను మరి స్వీకరించాలి. ఇలాంటి ఆశలతో ఉన్న ఈ ప్రపంచంలో యేసు ప్రభువు ఒక ప్రశస్తమైన, పరిపూర్ణమైన, పరిపక్వమైన, పరిశుద్ధమైన ప్రేమను మనము అపారంగా పొందుకున్నాము. ఈ ప్రేమ గురించి కొన్ని సత్యాలు మీ ముందుంచి, మొట్టమొదటిది, ఇది షరతు లేని ప్రేమ. కల్వరిలో నీ కొరకు యేసు ప్రభు చూపిన ప్రేమ ఇట్స్ అన్ అన్కండిషనల్ లవ్. లోకరీతిగా ఉన్న ప్రేమ షరతుతో కూడిన ప్రేమ. నీకు అందం ఉంటే ప్రేమిస్తుంది, నీకు ఉద్యోగం ఉంటే ప్రేమిస్తుంది, నీకు మరి మంచి ఆదాయం ఉంటే ప్రేమిస్తుందేమో, స్థానమానాలు ఉంటే ప్రేమిస్తుందేమో, ఆస్తిపాస్తులు ఉంటే ప్రేమిస్తుందేమో, లేక ఆరోగ్యము, మరి చదువు, లేక అంతస్తులుంటే ప్రేమిస్తుందేమో. చూచి ప్రేమించే ప్రేమ ఈ లోకం ప్రేమ. కానీ నిన్ను యథావిధిగా ప్రేమించే ప్రేమ అంటే నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితిలోనే నిన్ను ప్రేమించి నిన్ను మరి గొప్ప చేసే దేవుని ప్రేమ. షరతుతో కూడిన ప్రేమ కాదు యేసు ప్రభు ప్రేమ, ఏ షరతు లేని ప్రేమ. దేవుని స్తోత్రం. అన్కండిషనల్ లవ్. ద లవ్ ఆఫ్ జీసస్ ఇస్ అన్కండిషనల్. ఇది 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగు. అంటే దేవుడు ప్రేమాస్వరూపి అని 8వ వచనంలో ఉంది. ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమ పొందుకున్నాము, కల్వరి ప్రేమను, షరతు లేని ప్రేమను పొందుకున్నాము. యేసు ప్రభు తన బోధనలో కూడా అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించాలి. ప్రేమ లేనివాడు దేవునికి చెందనివాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది? ఇలాంటి షరతు లేని ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, ఏ యోగ్యత లేని వాడిని ప్రేమించే ప్రేమ, ఇది కల్వరి నుండే పుట్టుకొని వస్తుంది. అందుకే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు రాస్తున్నాడు. యోహాను 1, 2, 3 పత్రికలు. అంటే యేసు ప్రేమను రుచి చూచిన వాడు రాస్తున్నాడు అన్నమాట. 7వ వచనం చూడండి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతమేలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. లవ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడని దేవుని ఎరుగుదు.
దేవుని ప్రజలమని చెప్పి మనలో దేవుని ప్రేమ లేకుంటే మనము దేవునికి చెందని వారు. దేవుని ప్రేమ మనలో సమృద్ధిగా పరిశుద్ధాత్మ ద్వారానే కుమ్మరించబడుతుంది. నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావు, అందరినీ సహించగలుగుతున్నావు, శత్రువును కూడా ప్రేమిస్తున్నావు, మరి నీకు కీడు చేసిన వాడిని కూడా ప్రేమిస్తున్నావు, పగపట్టిన వాడిని ప్రేమిస్తున్నావు, విరోధులను ప్రేమిస్తున్నావు. అంటే అది ఎట్టి ప్రేమ? అది దేవుడు నీ హృదయంలో తన ఆత్మ ద్వారా కుమ్మరించిన దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడి నుండి పుట్టింది? ఇది కల్వరిలో నుండే పుట్టింది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించినాడు. లోకాన్ని ఎందుకు ప్రేమించినాడు? ఎంత ప్రేమించినాడంటే తన అద్వితీయ కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించినాడు. కాబట్టి తన కుమారుని అనుగ్రహించినాడు. ఎవ్వడు నశింపొద్దు, అందరూ మరి నిత్యరాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని ఆయన తన కుమారుని మరి శిలువకు ఎక్కించినాడు. అంటే అందులో ప్రేమ ఉన్నది. దట్ ఈజ్ లవ్. లవ్ ఆల్వేస్ గివ్స్. లవ్ ఎప్పుడైనా ప్రేమ ఇస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పి ఏది ఇవ్వకుండా ఉంటే అది వట్టి ప్రేమ, దొంగ ప్రేమ అనమాట. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది, ఆల్వేస్ గివ్స్. చూడండి, దేవుడు ప్రేమించినాడు, తన కుమారుని ఇచ్చినాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన ప్రాణం పెట్టినాడు. ఎక్కడైనా ఇవ్వడం ఉంటుంది ప్రేమలో. కాబట్టి ఇది షరత్తు లేని ప్రేమ అని మనము గమనిస్తున్నాం. అందుకే ఈ 10 ఆజ్ఞల్లో, ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటి 2 ఆజ్ఞలు ప్రేమకు సంబంధించింది. ఒకటి, నువ్వు దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు, దేవుని కార్యాలు ఏవి చేయకుంటే అది కూడా వట్టి ప్రేమ. ప్రేమ సేవిస్తుంది. చూడండి, దేవుని ప్రేమించాలి, దేవుని కార్యాలు చేయాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అది కూడా దేవుని ప్రేమతోనే ప్రేమిస్తున్నావు. ఇదో ప్రేమ మొట్టమొదటి 2 మరి ఆజ్ఞలు చూస్తున్నాం. ఈ ప్రేమ ద్వారా నీవు తక్కిన 8 ఆజ్ఞలు కూడా ప్రేమకు సంబంధించింది. నువ్వు ప్రేమిస్తే దొంగతనం చేయవు, నువ్వు ప్రేమిస్తే హత్య చేయవు, ప్రేమిస్తే మరి పరుల సొమ్ము ఆశించవు, ప్రేమిస్తే వ్యభిచరించవు. అంటే ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించింది. ఆత్మఫలము ప్రేమ. ప్రేమ నుండి ఉద్భవించిన నవరుచులు. ప్రేమ నుండే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశ, ఇవన్నీ ప్రేమ నుండి ఉద్భవిస్తుంది. అందుకే గలతీ 5:22లో ఆత్మఫలములు ఏమనగా అని లేదు. మీరు బైబిల్ చూస్తే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. కాబట్టి చాలా శ్రేష్టమైంది ప్రేమ. నింపునైనా నీ పవిత్రమైన ప్రేమతో పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో ప్రేమను కుమ్మరించమని ప్రార్థన చేయాలి. 1 యోహాను 4:19లో మనం చూస్తున్నాము, ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నా అని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎలా అతడు అబద్ధికుడగు. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. అంటే నీ నుండి దేవుని ప్రేమ ఇతరులకు ప్రవహిస్తుంది. అందుకే ప్రేమ అనేది చాలా గొప్పది. 18వ వచనంలో ఉంది, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అంటే దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తే అంత ధైర్యం కూడా ఉంటుంది అన్నమాట. తెగింపు ఉంటుంది. దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి మరి నీవెప్పుడు పిరికితనంతో ఉండవు. యూ విల్ హ్యావ్ ద కరేజ్. దట్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ యూ. కాబట్టి ఎప్పుడు ఇలాంటి ప్రేమతో నువ్వు నింపబడాలి. నువ్వు ఏ విధంగా ప్రేమింపబడ్డావో అదేవిధంగా ఇతరులను ప్రేమించాలి. కొన్నిసార్లు విసిగిపోతాం, వేసారిపోతాం, బాధపడుతూ ఉంటాం. అప్పుడు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం రావాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, 34:30 చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరును ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు ప్రేమించాలంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడు? ప్రాణమే అర్పించినాడు. ప్రాణం పెట్టవలసి వచ్చినా కానీ అలాంటి దేవుని ప్రేమ నీవు ఇతరుల కొరకు అందించాలనే కదా అర్థం.
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. అంటే యేసు ప్రభువులో అట్టి ప్రేమను మనం చూస్తున్నాం. తనను అప్పగించిన వాడని యూదాను కూడా అంతవరకు ప్రేమించినాడు. అసలు ఇలాంటి ప్రేమతో ఒక వ్యక్తి నింపబడితే అట్టి వ్యక్తి ద్వారా ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడో దానికి అంతులేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవెలాగో ఆ కల్వరి నుండి ఉద్భవించిన ఆ శిలువ ప్రేమను పొందుకున్నావో అదే ప్రేమను నువ్వు ఇతరులకు ఇవ్వగలిగితే నిజంగా నీ ద్వారా దేవుడు జరిగించే కార్యాలకు హద్దు ఉండదు. రెండవ చూసినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. హల్లెలూయా. నువ్వు అంతం వరకు ఒక వ్యక్తిని ప్రేమించగలుగుతున్నావా? యోగ్యత ఉన్నా లేకున్నా ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా? నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? నన్నేం ప్రేమించలేదు కదా, నేను కూడా ప్రేమించాను అంటున్నావా? అందుకే యేసు నిన్ను ప్రేమించినట్టు నీవు ఇతరులను ప్రేమిస్తే దాంట్లో విజయం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ గివ్ ద లవ్ వాట్ యు హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్రాస్. ద సేమ్ లవ్, అన్కండిషనల్ లవ్. ఏది చూచి కాదు, ఏ యోగ్యత లేకున్నా నన్ను ప్రేమించాడు కదా నేను కూడా ప్రేమిస్తాను. ఏ యోగ్యత లేదు, పైగా ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని తిరిగి అదే ప్రేమతో ప్రేమించాలంటే అది క్రీస్తు ప్రేమ. షరతు లేకుండా ఆయన మనల్ని ప్రేమించినాడు. అది మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాలి. కల్వరి ప్రేమలో షరతు లేని ప్రేమ. తాగుబోతునైనా ప్రేమిస్తాడు, వ్యభిచారనైనా ప్రేమిస్తాడు, దొంగనైనా ప్రేమిస్తాడు. అందుకే కదా యేసు మార్గంలో అనేకులు మారుమనసు పొంది ఈ మార్గంలో యేసు ప్రేమను రుచించి మరి యేసు సేవను చేస్తారు, యేసు కొరకు ప్రాణాలు అర్పిస్తారంటే దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ప్రెషియస్ లవ్ ఆఫ్ గాడ్, ఎ డివైన్ లవ్, దైవికమైన శక్తిగల దేవుని ప్రేమ. ఇది ప్రేమ, కల్వరి ప్రేమ త్యాగంతో కూడింది. అందుకే మనము పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించినాడని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. అంటే ఎంత త్యాగము! నీతిమంతుని కొరకే ఒకడు చనిపోడు, అరుదట. మరి పాపుల కొరకు ఆయన చనిపోయినాడేంటి? ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మనము బలహీనమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినాడు. దేవుని ఉగ్రతను మన మీదకి రాకుండా ఆయన దాన్ని మరి భరించినాడు. శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారం ఆయన జీవించడం చేత మరణిశ్చయంగా రక్షింపబడదు. శత్రువులం, బలహీనులం, పాపులం, దూరస్తులం. చూడండి, మనకి ఏ యోగ్యత ఉందండి? అయినా మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అదే కల్వరి ప్రేమ. నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాను, అసలు ఎందుకు నన్ను ఇంత ప్రేమించినావు? ఏదో పుట్టుకతోటి ఏమో భక్తులమా మనం? పుట్టుకతోటి పరిశుద్ధులమా? కానే కాదు. ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని విమోచించినాడు. చూడండి, దేనికైనా నీవు ఎక్కువ ఖరీదు పెట్టేదాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. ఎక్కువ దేని కొరకు త్యాగం చేసినావు దాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. ఒక తల్లిని అడగండి, ఒక 5 కన్న తల్లిని, ఒక బిడ్డను కనడానికి చాలా నొప్పులు తీసింది, చాలా కష్టపడ్డదంటే ఆ తల్లికి ఆ బిడ్డ మీద కొద్దిగా ఎక్కువ మక్కువ ఉంటుంది. అబ్బో, వీని కొరకు నేను చాలా కష్టపడినాను అంటది. అలాగే నిన్ను పాపం నుండి విడిపించడానికి, దేవుని ఉగ్రత నీ మీద రాకుండా దాన్ని ఆపివేయడానికి కల్వరిలో తాను చూపిన ప్రేమ, అది త్యాగంతో కూడిన ప్రేమ. తన శరీరం అర్పించినాడు, తన ప్రాణం అర్పించినాడు, తన ఆత్మను అర్పించుకున్నాడు.
తన రక్తాన్ని ధారపోసినాడంటే యూ ఫైండ్ ఎవ్రీవేర్ ఎ గ్రేట్ సాక్రిఫైస్, అంటే ఒక వెల చెల్లించినాడు. అందుకే మత్తయి సువార్త 20:28 ఉంది, నా ప్రాణము క్రయధనముగా పెట్టడానికి నేను వచ్చినాను. అంటే హీస్ పెయిడ్ ఎ ప్రైస్ ఫర్ ఇట్. క్రయధనము అంటే నిన్ను విడిపించడానికి, నిన్ను ఆ పాపపు కట్ల నుండి, ఆ బంధకాల నుండి, సాతాను యొక్క వలయం నుండి నిన్ను విమోచించడానికి ఆయన ఒక వెల చెల్లించినాడు. అదే క్రీస్తు రక్తం, ప్రోక్షింపబడిన క్రీస్తు పవిత్రమైన రక్తం. ఇట్స్ అన్ఎండింగ్ లవ్. ఎంత అనంతమైన ప్రేమ! దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు ఈ ప్రేమకు. ఇప్పుడు లోకరీతిగా ఉన్న ప్రేమ అంతంత మట్టుకే ఉంటుందండి. మొదట్లో ఎంత ప్రేమ ఉంటుంది, మీరు వివాహం చేసుకున్న జంటను చూస్తే చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తారు, ఎన్నెన్నో ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారు. ఇది దినాలు గడిచే కొలది మరి దేవుని ప్రేమ గలవారికైతే ఆ ప్రేమ తప్పకుండా దేవుని ప్రేమ వారి అంతం వరకు ఉంటుంది. కానీ ఈ లోకరీతిగా ఉండే వారిలో మనం చూడలేము ఇలాంటి ప్రేమ. అంటే ఎంత ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కానీ 1 సంవత్సరం కూడా కాకముందే విడాకుల కొరకు ప్రయత్నిస్తున్నారు. అలాంటిది కాదు క్రీస్తు ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నువ్వు ప్రేమ ద్వారా యేసు ప్రభువు నిన్ను ఆకట్టుకున్నాడంటే ఇది అంతవరకు ఉంటే ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్స్ అన్ ఎండ్యూరింగ్ లవ్. రోమీలకు రాసిన పత్రిక 8వ ఈ విధంగా ఉంది, 35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. అంటే మనం చూస్తాం కదా, వార్తల్లో చాలా చూస్తాం, ప్రేమ కొరకు హత్యలు, ఆత్మహత్యలు, ప్రేమోన్మాదులు అని అంటారు. వాళ్ళని ప్రేమించే రీతిగా ఇంకెవరి మీదైనా మనసు పోతే వెంటనే ఈర్ష్య, పగ, కోపం, చంపడం, చావడం, ఇవన్నీ మీరు గమనిస్తారు. కానీ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే ఇది ఎప్పటికీ ఉండేది. 48వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంది, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉంటాడు, మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మధ్యలో వదిలిపెట్టే ప్రేమ కాదు. కొన్ని సంవత్సరాల మట్టుకే ఆ మానవ ప్రేమ ఉండేది. అందుకే నేను అలాంటి వారికి చెప్తాను, నువ్వు దేవుని ప్రేమలో తేలియాడాలి, నువ్వు దేవుని ప్రేమను అనుభవించాలి. అప్పుడు నీకు ఈ మానవ ప్రేమ మీద ఉన్న ఆ మమకారం పోతుంది. యూ విల్ బి యర్నింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే ఏ శక్తి కూడా లేదట. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. అంటే అంతంత మాత్రమైన ప్రేమ కాదు, ఇది అనంతమైన ప్రేమ. దీనికి ఒక లిమిట్స్ లేవు, అంటే హద్దులు లేదు, అంతు లేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చూసినప్పుడు 15 నుండి చదువుతున్నాను. ఎఫెసియన్స్ 3:15 ఆన్వర్డ్స్. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే యేసు యొక్క ప్రేమ అంతులేనిది, అంటే అంతు చిక్కని ప్రేమ. అందుకే క్రీస్తు ప్రేమలో మీరు వేరుపారి ఉండాలి, మీరు స్థిరంగా ఉండాలి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఒక కార్యం చూడండి, ఈ ప్రేమ ఎలాంటిది? ఇది మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. యేసు ప్రేమ. అసలు ఈ లోకంలో నువ్వు ప్రేమ కొరకు కోరుకుంటే దేవుని ప్రేమ చేత నింపబడాలనే ఉత్తమమైన కోరిక చాలా మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నిరాశపడిపోతావు. సమరయ స్త్రీతో అంటాడు యేసు ప్రభు, ఆమెకు 5 పెనిమిట్లంట, ఇప్పుడున్నవాడు భర్తగాడంట, మరి
ఆమె జీవితం ఎలాగుంది. అందుకే ప్రభు అంటాడు, ఈ నీళ్లు తాగితే నీకు మరీ మరీ దప్పిక కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకరీతిగా నువ్వు ప్రేమను వెతుకులాడితే నీకు తృప్తి ఎప్పుడూ కాదు, నువ్వు మరీ మరీ కోరుకుంటావు. చూడండి, ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసింది ప్రేమ కొరకు. ఆమె ఎంతమందిని మార్చుకున్నది, కానీ ఆమె నిజమైన ప్రేమ దొరకలేదు కదా. ప్రభు అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పికుంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడు కూడా దప్పికొనడు. పైగా నేను వాణ్ణి నిత్యము ఊరెడు నీటి బుగ్గగా చేస్తాను. ఆ మాటలో ఎంతో అర్థం ఉంది. యోహాను సువార్త 4:13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. అన్చేంజింగ్ లవ్ ఓన్లీ జీసస్ క్యాన్ గివ్. మార్పు లేని ప్రేమ. అందుకే పౌలు భక్తుడు సౌలుగా ఉండి క్రీస్తు ప్రేమ ద్వారా పౌలుగా అపోస్తలుగా మార్చబడిన తర్వాత 14 లేఖనాలు రాస్తాడు. హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండు. అంటే ఈ ప్రేమలో నువ్వు ఆనుకోవచ్చు అన్నమాట. యూ కెన్ ట్రస్ట్ దిస్ లవ్. ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ బిల్ట్ అపాన్ ట్రస్ట్. నమ్మకుంటే ఏ విధంగా సంసారాలు సాగిపోతుంది? నమ్మాలి కదా. ముఖ్యంగా క్రీస్తు ప్రేమతో నింపబడిన వారు ప్రభువుని నమ్ముతారు, దేవుని నమ్ముతారు, మరి తోటి వ్యక్తులను కూడా నమ్ముతారు. నమ్మాల్సిందే. ఇంకా మరి దేవుని మీద భారం వేస్తే నువ్వు అందరినీ నమ్ముతావు. అపనమ్మకం ద్వారా కాపురాలు నిలవవు. కనుక ఇలాంటి ఒక గొప్ప ప్రేమ నీ హృదయంలో నింపబడాలంటే కూడా నువ్వు ప్రభు ప్రేమను కోరుకోవాలి. మార్పు లేని ప్రేమ, నో చేంజ్. అప్పుడు అంత ప్రేమ ఉండింది, ఇప్పుడు ప్రేమ లేదు కాదు. ఇది ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి ఏంటంటే, ప్రతి దినం కూడా ఈ ప్రేమలో క్రొత్తదనం ఉంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ డే యూ ఫైండ్ ద న్యూనెస్ ఇన్ జీసస్ లవ్. కల్వరి ప్రేమలో నీవు నూతనంగా ఆయనకు నీ పట్ల ఉన్న వాత్సల్యతను అనుభవిస్తావు. ఇది ముందే ప్రవచింపబడ్డది. విలాప వాక్యములు 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వీఆర్ నాట్ పెరిషింగ్ బికాస్ వీ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ కవరింగ్ ఆన్ అస్. అంటే ఆయన తన ప్రేమతో మనల్ని కప్పుతున్నాడు కాబట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన ప్రేమ క్రొత్తగా ఉంది రోజు రోజు. ఒకవేళ ఆయన నీ తప్పులు లెక్క పెడితే అసలు ఎవరు ఉండరు ఇక్కడ. నన్ను అడిగితే పరిపూర్ణం మనం ఆయన ప్రేమ చేతనే బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి జీవిస్తున్నాం. కీర్తనలు 130 ఒక మాట చూడండి, 2వ వచనం. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ యూ? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకు. దేవుని స్తోత్రం. నీ యొద్ద క్షమాపణ ఉన్నది. ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దేవుని ప్రేమను వెల్లడిపరుస్తుంది. దోషములను ఒకవేళ వరుసగా లెక్క పెడితే ఆయన దగ్గర ఒక పెద్ద రిజిస్టర్ ఉంది. నువ్వు చేసిన తప్పులన్నీ 1 by 1 రాస్తే ఎవరు నిలవలేడు ఆయన సన్నిధిలో. మనం ఈరోజు మరి పరిశుద్ధ ఆలయంలో కూడుకున్నామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. దేవుని స్తోత్రం. అదే దేవుని ప్రేమ మన పట్ల ప్రత్యక్షపరుస్తున్నాడు అన్నమాట. నేను పడకబట్టనీయకుండా నిన్ను కాపాడుతూ, నీ రాకపోకలు కాపాడుతూ, కీడు రాకుండా, మరణం రాకుండా, నువ్వు చేసిన మరి తప్పులన్నీ క్షమిస్తూ సిలువ రక్తం చేత కప్పి తిరిగి ఆయన దగ్గర రొమ్ములో చేర్చుకుంటున్నాడు అంటేనే అది ఒక ప్రేమ ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. ఆయన దోషములను కనిపెట్టి చూసినట్లు ఎవడు నిలవలేడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఇక్కడ 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎన్ని ప్రార్థనలు చేస్తాం కదా,
అసలు ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గర 3 సార్లు ఒకే కార్యం చెప్తే విసిగిపోతాను. మానవులం కదా మనం. అమ్మ చాలమ్మా, నీదేంటో నాకు తెలుసులే ప్రార్థన చేసేసి. అట్లా కాదు ప్రభు. ఆయన ప్రేమ ఎంత అంటే నువ్వు ఎన్నిసార్లు మోకరిస్తావు, ఎన్నెన్నిసార్లు ఆయనను విసిగిస్తావు. ఆయన విసుగడు, ఆయన అలయడు, ఆయన సొమ్మసిల్లడు. ఆయన నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే మొదటి వచనంలో 130, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, ఈ చెవి యొగ్గి నా ఆర్తధ్వని విను. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఎన్నెన్నిసార్లు దేవుని విసిగిస్తాం. అయినా ప్రేమ, ఎంత ప్రేమ, దేవుని ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. హల్లెలూయా. కనుక అన్నిటినీ తాళుకుంటుందంట. మీకు ఇంకో సత్యం చెప్పాలి, దేవుని ప్రేమతో మీరు నింపబడినప్పుడు మీరు అన్నిటినీ తట్టుకుంటారండి. దేవుని ప్రేమ అన్నిటినీ సహిస్తుందంట, అన్నిటినీ తాళుకుంటుందంట. 1 కొరింథీ 13వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను. దేవుని స్తోత్రం. అన్నిటినీ తాళుకుంటుంది. సంసార జీవితంలో, ముఖ్యంగా కుటుంబ జీవితంలో ప్రేమ రాహిత్యం. ప్రేమ లేదు కాబట్టి మీరు పెళ్ళి పెటాకులైందంటారు. పెళ్ళైన 3 రోజులకే విడిపోతున్నారు. ఈ దినాల్లో మరెక్కువైపోయింది, నెల రోజులకే విడిపోతున్నారు. దేవుని మాటల మీద కుటుంబం కట్టుకుంటే అది బండ మీద ఉన్న పునాది, గాలి వాన వరదలు వచ్చినా ఇల్లు కదలదని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. అన్నిటినీ తాళుకునే శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకుందా, నాకుందా? నేను కూడా చూసుకోవాలి వాక్యం అనే అర్థంలో. అన్నిటినీ తాళుకుంటున్నాడు. ఎలాగైతే దేవుడు తన ప్రేమ చేత మన అపరాధములన్నిటిని తాళుకొని తట్టుకొని క్షమిస్తూ వహిస్తూ నిరంతరమైన అనంతమైన మారని మార్పులేని ప్రేమతో ప్రతి క్షణం నడిపిస్తున్నాడంటే ఎంత గొప్పదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రేమతో నువ్వు ప్రేమించమంటున్నాడు. ఆయన చిత్తం ఏంటంటే నీవు ఆయన నిన్ను ప్రేమించినట్టు ప్రేమించాలి. అదే క్రొత్త ఆజ్ఞ. అదే ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆయన అంతము వరకు తన వారిని ప్రేమించినాడని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ సర్వోన్నతమైంది. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, వీటన్నిటిలో ఉత్తమమైనది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రేమ, ఈ ప్రేమతో నా హృదయాన్ని నువ్వు నింపమని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మన చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో దేవుడు చూపిన మహాప్రేమ కొరకు మనం స్తుతి చెల్లిద్దాం. ప్రభువా, ఎంత గొప్ప ప్రేమ! నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్నావు ప్రభువా. మా దోషములన్నిటిని కప్పిన నీ ప్రేమ కొరకు ఏమి చెల్లించగలం తండ్రి? ఏమి తీసుకొని నీ సన్నిధికి మేము రాగలం? ఇంత గొప్ప ప్రేమ, కలువరి ప్రేమ మా కొరకు నీవు అర్పణంగా మారిపోయినావు. మీకు క్రొత్త ఆజ్ఞనేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినానో అదే విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఇందువల్లనే మీరు లోకానికి నా శిష్యులుగా కనబడతారన్న. అవును ప్రభు, ఈ శిష్యులుగా మేము పిలువబడాలంటే మాలో ప్రేమ కావాలి ప్రభు. ప్రేమ లేని వాడు వ్యర్థుడని వాక్యంలో ఉన్నది తండ్రి. అయినా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నైనా నీకు స్తోత్రం. నైనా ఈరోజు మరి కలువరి ప్రేమ గురించి మీరు మాకు వివరించినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ ప్రతి హృదయంలో ప్రేమను మండించమని, అయినా ప్రతి కుటుంబంలో ప్రేమ కావాలి, సంఘంలో ప్రేమ కావాలి, సేవకుల మధ్యలో ప్రేమ కావాలి, విశ్వాసుల మధ్యలో ప్రేమ కావాలి, సమాజంలో ప్రేమ కావాలి, వ్యక్తిగత జీవితంలో ప్రేమ కావాలి. ఆరిపోని నీ ప్రేమ
మా హృదయంలో మండించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం